హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము విలియం కేరీ. యేసుక్రీస్తును నమ్ముకోవాలంటే కులం పెద్ద అడ్డుబండగా మారింది. ఇటువంటి అనుకూల పరిస్థితుల్లో కూడా ముందుకు సాగడం విలియం కేరీకే చెల్లింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇంగ్లాండ్ దేశము నుండి మిషనరీలు భారతదేశానికి అడుగు పెట్టడం ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఎంతో ఖర్చుతో ప్రయాసంతో తెప్పించిన ప్రింటింగ్ ప్రెస్ మరియు ఎంతో కాలంగా ఎంతో కన్నీటితో తర్జుమా చేసిన బైబిల్ ప్రతులు ఆహుతైపోయాయి. ఎంతో కాలంగా తాను పడిన ప్రయాస కళ్ళ ముందు కాలిపోయినప్పటికీ తిరిగి మరల తర్జుమా పనిని ప్రారంభించుటకు శక్తిని ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. 7 సంవత్సరములు కృషి తరువాత కృష్ణపాల్ అను ఒక వ్యక్తిని ప్రభువు కొరకు సంపాదించి గంగా నదిలో బాప్తిసమిచ్చాడు. ఆ తరువాత అనేకులు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి బాప్తిసము పొందుచుండిరి. ఇలాగూ ప్రభు ఆయనను దీవించాడు. అనేకసార్లు కలరా మరియు మలేరియా జ్వరాలతో విలియం కేరీ ఆరోగ్యం పోవడం, చాలని ఆర్థిక సహాయం, చివరికి పూట గడవడం కష్టమైన పరిస్థితుల్లో తన పోషణ కొరకు ఉద్యోగంలో చేరాడు. ఇంతగా ఇబ్బంది పడినప్పటికీ భారతదేశాన్ని విడిచిపెట్టక ఇక్కడే దేవుని సేవను కొనసాగించాడు. అనేక మందిని యేసయ్య చెంతకు నడిపించాడు, బాప్తీసాలిచ్చాడు. దేవునిలో ఎదుగుతూ ఇతరులకు సువార్త చెప్పేవారిగా వారిని ప్రోత్సహించాడు. దేవుని కొరకు ఎలా నిలబడాలో, ఎలా ముందుకు సాగాలో తన జీవితం ద్వారా చూపించాడు. ఇతని ప్రవర్తన ద్వారా అనేక మంది మిషనరీలుగా మారారు. ఇంత ప్రయాస ఎవరి కొరకు? ఇంత త్యాగం ఎందుకొరకు? నిజం చెప్పాలంటే నీ కొరకు, నా కొరకే. ఈరోజు మన చేతిలో తెలుగు బైబిల్ ఉందంటే అది విలియం కేరీ పడిన ప్రయాస ఫలితమే. ఆయన ఇక్కడ బాధలకు తట్టుకొనలేక తిరిగి తన దేశం వెళ్ళిపోతే బహుశా నీ చేతిలో బైబిల్ ఉండేది కాదేమో. ఆయన పడిన ప్రయాస ఫలితంగా మన దేశంలో 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేయబడింది. సంస్కృతం, మరాఠీ, పంజాబీ మరియు తెలుగు భాషల్లో నిఘంటువు రాశాడు. సెరంపూర్ కళాశాల అగ్రికల్చర్ సొసైటీ ఆఫ్ ఇండియా మొట్టమొదట భారతదేశంలో న్యూస్ పేపర్ ప్రారంభించినది కూడా విలియం కేరీనే. ది ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనే వార్తాపత్రికను ప్రారంభించి సేవింగ్స్ బ్యాంకును కూడా భారతదేశమునకు పరిచయం చేసింది విలియం కేరీనే. ఆనాటి సమాజంలో ఉన్న బాల్య వివాహములు, సతీ సహగమనము, శిశువులుగా మొదలుగా మూఢాచారములను అరికట్టుటకు రాజా రామ్మోహన్ రాయ్ వంటి వారితో పాటు కృషి చేసి ఆనాటి ప్రభుత్వాన్ని ఒప్పించి 1829లో ఆ దురాచారములను రూపుమాపుటకే కాక వారికి అందునట్లుగా చేసినవాడు ఈ విలియం కేరీయే. ఈయన మిషనరీగా ఎన్నో కష్టములను ఎదుర్కొని ఓర్చుకున్నాడు. తన కుటుంబ సభ్యులు, కొన్ని క్రైస్తవ సంస్థలు ఆయనతో ఏకీభవించి సహకరించకపోయినను హిందూ దేశ పరిస్థితులు, మూఢాచారములు ఎంతో ఆయాసమును కలిగించినను ఆయన పరిచర్య ప్రారంభములో మొదటి 7 సంవత్సరములలో ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయినను అడుగడుగున అనేక పోరాటములు కలిగినను పట్టు విడువక దేవుని యొద్ద నుండి గొప్ప కార్యములను ఎదురుచూడు, దేవుని కొరకు గొప్ప కార్యములను తలపెట్టు అంటూ ముందుకు కొనసాగించేవాడు విలియం కేరీ. సేవలో అనేక విజయములను చూసిన తరువాత దేవుడు అతనికి తోడుగా అనేక మందిని సహకారులుగా పంపించాడు. అనేక మంది అతని సేవ చూసి అతనికి సహాయపడుతూ ఉన్నారు.
ఈ విలియం కేరీ గొప్ప సాహసి, బహుభాషా ప్రావీణ్యుడు, ప్రజ్ఞావంతుడు, విజ్ఞానవేత్త, సంఘంను స్పర్శ, నిరాడంబర జీవి, త్యాగమూర్తి, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడి అనేకులను ప్రభువు వైపు త్రిప్పిన ఆత్మల జాలరి. బైబిల్ గ్రంథమును మన దేశంలోని అనేక భాషల వారి చేతులలో పెట్టిన మహానుభావుడు. భారతీయుల ద్వారానే భారతదేశమును క్రీస్తు కొరకు సంపాదించగలమని స్వదేశ సువార్థికులకు, సంఘ కాపరులకు తర్ఫీదునిచ్చుట ఆవశ్యకమని నేటి వరకు నిలిచియున్న సెరంపూర్ విశ్వవిద్యాలయమును స్థాపించిన ఘనత ఆయనకే దక్కింది. ఇంత గొప్ప పరిచర్య చేసిన విలియం కేరీ తాను మరణించే ముందు తన దగ్గర డాక్టర్ను చూసి, నేను చనిపోయిన తరువాత విలియం కేరీ గురించి మాట్లాడకండి, విలియం కేరీ రక్షకుని గురించి మాత్రమే మాట్లాడండి అని చెప్పి కళ్ళు మూసిన మహానీయుడు మన విలియం కేరీ. వ్యక్తిగత భక్తి సువార్థికునికి మూలాధారమై ఉన్నది. మిషనరీకి ప్రాంతీయ భాష పరిజ్ఞానము, సామర్థ్యము, మృదువత్వము, శాంతి గుణం అవసరం. వీటి ద్వారా ఆత్మలను సంపాదించవచ్చు. దేవునికి తన్ను తాను సమర్పించుకున్న హృదయము తన తలాంతు కంటే అమూల్యమైనది. అప్పుడే దేవుడు మానవులను పాప విముక్తులను చేయు మహాజ్వాలోద్యమంలో పరికరములుగా మనలను వాడుకొనగలడని కేరీ యొక్క దృఢ నమ్మకం. 1793లో ఇండియాకు వచ్చిన విలియం కేరీ 1834 జూన్ వరకు, అనగా తన మరణం వరకు 40 సంవత్సరములు మన దేశములో మిషనరీగా పనిచేశాడు. తన కుమారుడు చనిపోయినను, తన భార్య మరణించినను, తన ముఖ్య స్నేహితులను చివరికి ప్రమాదములో తన కాలును పోగొట్టుకొనినను ఒక్కసారైనా తన మాతృదేశమునకు వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు ఆశించిన వాడు కాడు. ఈ గొప్ప త్యాగమూర్తి నిస్సహాయమైన మంటి పురుగు వంటి దౌర్భాగ్యుడను, నీ కరుణ హస్తాలతో విశ్రమించుచున్నాను అను మాటలు తన సమాధిపై రాయుమని కోరుకొని తన 73వ సంవత్సరంలో ఈ లోకమును విడిచినాడు. ఈ దీనుడైన విలియం కేరీ భారతదేశము కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు గనుక నిజంగా ఇతడు భారతదేశానికి దేవునిచే బహుమానముగా ఇవ్వబడ్డాడు అని అనుటకు సందేహము లేదు. అలాగే పిల్లలు, మనం కూడా దేవుని నుండి గొప్ప వాటిని ఆశించండి, దేవుని కొరకు గొప్ప కార్యాలను చేపట్టండి అనేటువంటి విలియం కేరీ మాటలను మన జీవితంలో కూడా నిజం చేద్దామా? మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.